భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. ఆ రోజు అమ్మవారికి నివేదించే ప్రసాదాల కోసం చాలామంది కంగారు పడుతూ ఉంటారు. అలా ఎటువంటి కంగారు పడకుండా ఈజీగా అయిపోయే కొన్ని రకాల ప్రసాదాల్ని మన ఛానల్లో చూద్దాము. అందులో భాగంగా ఈరోజు గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరని ఏ విధంగా తయారు చేస్తారో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యాన్ని 1కి 2 సార్లు కడిగేసి 2 కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 50 గ్రాముల చింతపండు తీసుకొని అందులోకి వేడి నీళ్ళు పోసేసి నానబెట్టుకోవాలి. కుక్కరు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీసేసి ఇట్లా వెడల్పాటి గిన్నెలో కానీ ప్లేట్లో కానీ అన్నం వేసేసుకొని అందులో కొంచెం పసుపు, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, కొంచెం నూనె కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పులిహోరలోకి పొడి కోసము 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, అలాగే 1 ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత కొంచెం మెంతులు, అలాగే ఒక 1/2 టీ స్పూను ఆవాలు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం ఇందాక చింతపండులో నుంచి తీసిన గుజ్జు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసేసి కలిపేసుకోవాలి. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. చింతపండు గుజ్జు అనేది ఇలా చిక్కబడతా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం కూడా వేసుకుందాము. ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని అన్నంలో వేసేసి కలిపేసుకుందాము. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అది కాగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిపప్పు, అలాగే పల్లీలు, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు ఇంకా ఇష్టపడే వాళ్ళు ఇక్కడ కూడా కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. ఈ పోపు అనేది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పులిహోరలో వేసేసి కలిపేసుకోవడమే. ఇలా పోపు అంతా వేసిన తర్వాత మనం ఈ పులిహోరని కదిలించకుండా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ పులుపు అనేది అన్నానికి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, చాలా ఈజీగా గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. అందరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.